హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ గురించి తెలుసుకుందాం. నేను ప్రీవియస్ వీడియోలో యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అండ్ బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఒకసారి ఈ వీడియోలో రికాల్ చేసుకుందాం యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ గురించి. ఓకేనా? ఇక్కడ యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని ఫ్రీ రన్నింగ్ మల్టీ వైబ్రేటర్ అని కూడా అంటారు. ఓకే, సో ఏ మల్టీ వైబ్రేటర్ అయితే ఎటువంటి ఎక్స్టర్నల్ ట్రిగ్గర్ పల్స్ అవసరం లేకుండా స్క్వేర్ వేవ్ని జనరేట్ చేస్తుందో దానినే యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అని అంటారు. ఓకే, దీనికి ఎటువంటి ఎక్స్టర్నల్ ట్రిగ్గర్ పల్స్ అనేది అవసరం లేదనమాట. సో లేకుండానే ఇదేం చేస్తుంది, స్క్వేర్ వేవ్ ఫామ్ని జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఇందులో స్టేబుల్ స్టేట్స్ అనేవి ఉండవు, రెండు కొసిస్టేబుల్ స్టేట్సే. ఓకేనా? ఈ సర్క్యూట్ అనేది కంటిన్యూస్గా ఒక కొసిస్టేబుల్ స్టేట్ నుండి వేరే కొసిస్టేబుల్ స్టేట్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేమ్లోనే ఉంది యాస్టేబుల్. యాస్టేబుల్ అంటే ఏంటండి, యాబ్సెన్స్ ఆఫ్ స్టేబుల్ స్టేట్ అనమాట. సో మల్టీ వైబ్రేటర్ ఏం చేస్తుంది, స్క్వేర్ వేవ్ ఫామ్ని జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఇది కంటిన్యూస్గా సిరీస్ ఆఫ్ పల్సెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ సర్క్యూట్ గురించి చూద్దాం, సర్క్యూట్ డయాగ్రామ్ గురించి చూద్దాం. సో ఈ సర్క్యూట్లో చూసుకుంటే కనుక ఇందులో 2 ఐడెంటికల్ ట్రాన్సిస్టర్స్, 2 కెపాసిటర్స్ అండ్ ఫ్యూ రెసిస్టర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు సర్క్యూట్ డీటెయిల్స్ గురించి చూద్దాం. ఓకే, సో ఫిగర్ ఏ షోస్ ద కలెక్టర్ కపుల్డ్ యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఓకే, ఈ సర్క్యూట్ కనుక చూస్తే ఇందులో ఏమున్నాయి, 2 ఐడెంటికల్ ట్రాన్సిస్టర్స్, 2 కెపాసిటర్స్ అండ్ ఫ్యూ రెసిస్టర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండి. సో ఇది ఒక కలెక్టర్ కపుల్డ్ యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. కలెక్టర్ కపుల్డ్. ఓకే, సో కలెక్టర్ కపుల్డ్ యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ అంట. ఇందులో Q1 అండ్ Q2 అనేవి 2 ఐడెంటికల్. ఇక్కడ మనం యూజ్ చేసిన ఏంటంటే NPN ట్రాన్సిస్టర్స్. ఓకే, ఆరో మార్క్ కిందకు ఉంది ఎమిటర్ దగ్గర. సో ఇవి 2 NPN ట్రాన్సిస్టర్స్. ఓకే, RC1 అండ్ RC2 ఆర్ కలెక్టర్ రెసిస్టెన్సెస్. ఓకే, RC1 అండ్ RC2 ఆర్ ద కలెక్టర్ రెసిస్టర్స్. ఓకే, నెక్స్ట్ C1 అండ్ C2. C1 అండ్ C2 ఆర్ ద కప్లింగ్ కెపాసిటర్స్. ఓకే, ఈ సర్క్యూట్లో చూసుకుంటే కనుక ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ Q2 అనేది, దిస్ వన్ ఇస్ ద Q2, ట్రాన్సిస్టర్ Q2. సో అవుట్పుట్ ఆఫ్ Q2 అంటే ఇక్కడ, ఓకే, పాయింట్ D దగ్గర. సో అవుట్పుట్ ఆఫ్ Q2 అనేది కపుల్డ్ టు ద ఇన్పుట్ ఆఫ్ Q1. ఓకే, కపుల్డ్ టు ద ఇన్పుట్ ఆఫ్ Q1 through capacitor C1. Okay, the output of Q2 is coupled to the input of Q1 through capacitor C1. Okay, similarly output of Q1, okay, this one is the output of Q1 coupled to the input of Q2 through capacitor C2. Okay, so ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ Q2 అనేది ఇన్పుట్ ఆఫ్ Q1కి బేస్కి కనెక్ట్ అయి ఉంది త్రూ కెపాసిటర్ C1. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ అవుట్పుట్ ఆఫ్ Q1 అనేది ఇన్పుట్ ఆఫ్ Q2, అంటే Q2 యొక్క ట్రాన్సిస్టర్ Q2 బేస్కి కనెక్ట్ అయి ఉంది త్రూ కెపాసిటర్ C2. ఓకేనా? ఇక్కడ అవుట్పుట్ అనేది మనం ఏదో Q1 ఆర్ Q2కి అక్రాస్గా తీసుకోవచ్చు అనమాట. ఇటు నుంచి తీసుకున్న స్క్వేర్ వేవ్ ఫామ్ అవుట్పుట్ అదే వస్తుంది, ఇటు నుంచి తీసుకున్న సేమ్ అవుట్పుట్ అదే వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం కెపాసిటర్ కప్లింగ్ యూజ్ చేసాం కదా, కెపాసిటివ్ కప్లింగ్. సో దీనివల్ల ఏంటంటే ఒక ట్రాన్సిస్టర్ ఆన్లో ఉంటే ఇంకో ట్రాన్సిస్టర్ ఆఫ్లో ఉంటుంది అనమాట. సో ద కెపాసిటివ్ కప్లింగ్ ఈజ్ యూజ్డ్ బిట్వీన్ ద స్టేజెస్ డ్యూ టు విచ్ ఎయిదర్ ట్రాన్సిస్టర్ కెన్ రిమైన్ పర్మనెంట్లీ కట్ ఆఫ్. ఓకే, సో ఇందులో యూజ్ చేసింది రెసిస్టర్స్. సో ఈ రెసిస్టర్స్ ఏం చేస్తాయంటే, ఇందులో యూజ్ చేసిన రెసిస్టర్స్ ట్రాన్సిస్టర్ బయాస్ లెవెల్స్ని అండ్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ కెపాసిటర్స్ని మేనేజ్ చేస్తాయి అనమాట. సో కెపాసిటర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ని అండ్ ట్రాన్సిస్టర్ బయాస్ లెవెల్స్ని మేనేజ్ చేస్తాయి. ఓకేనా? ఇక్కడికి సర్క్యూట్ డీటెయిల్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మెయిన్ మనకి సర్క్యూట్ ఆపరేషన్. ఓకే, ఇప్పుడు మనం సర్క్యూట్ ఆపరేషన్ గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఈ సర్క్యూట్లో ట్రాన్సిస్టర్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనం ట్రాన్సిస్టర్ గురించి తెలుసుకుందాం. ఈ సర్క్యూట్లో ట్రాన్సిస్టర్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో. మల్టీ వైబ్రేటర్ అనేది ఒక స్విచ్చింగ్ సర్క్యూట్. ఓకే, మల్టీ వైబ్రేటర్ అనేది ఒక స్విచ్చింగ్ సర్క్యూట్. సో ఇందులో ట్రాన్సిస్టర్ అనేది ఒక స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. మనం ఇంతకుముందు వీడియోస్లో ఏం చూసాం, ట్రాన్సిస్టర్ని యాంప్లిఫైయర్గా యూజ్ చేసాం కదా. సో ఇందులో ఏంటంటే ఈ మల్టీ వైబ్రేటర్స్లో ట్రాన్సిస్టర్ అనేది ఒక స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే మల్టీ వైబ్రేటర్ అనేది ఒక స్విచ్చింగ్ సర్క్యూట్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ట్రాన్సిస్టర్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్ అండ్ స్విచ్చింగ్ అప్లికేషన్స్. సో ట్రాన్సిస్టర్స్ని మనం ఎక్కువగా డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్లో అండ్ స్విచ్చింగ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. సో ఇన్ దీస్ అప్లికేషన్స్ ద వోల్టేజ్ లెవెల్స్ పీరియాడికల్లీ ఆల్టర్నేట్ బిట్వీన్ ఏ లో అండ్ హై వోల్టేజెస్. ఓకే, సో ఈ అప్లికేషన్స్లో, స్విచ్చింగ్ అప్లికేషన్స్లో ఏంటంటే వోల్టేజ్ లెవెల్స్ అనేవి ఆల్టర్నేట్గా స్విచ్ అవుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. సో
లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్కి, అంటే 0 వోల్ట్ నుంచి 5 వోల్ట్స్కి అలాగా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకు తెలుసు ట్రాన్సిస్టర్కి 3 ఆపరేటింగ్ రీజియన్స్ అనేవి ఉంటాయి. సో ట్రాన్సిస్టర్ ఫస్ట్ వన్ ఏంటండి, యాక్టివ్ రీజియన్, సెకండ్ వన్ సాచురేషన్ అండ్ కట్ ఆఫ్ రీజియన్. సో ఈ 3 రీజియన్స్లో ట్రాన్సిస్టర్ అనేది స్విచ్లా ఎక్కడ యాక్ట్ చేస్తుందంటే, in switching circuit a transistor is operated at cutoff for the off condition and in saturation for the on condition. ఓకే, ఇందులో మనం యాక్టివ్ రీజియన్ని ఎటువంటి యూజ్ అనేది యాక్టివ్ రీజియన్ని మనం తీసుకోం. ఓన్లీ సాచురేషన్ రీజియన్ అండ్ కట్ ఆఫ్ రీజియన్ అనేది మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక ట్రాన్సిస్టర్ అనేది కట్ ఆఫ్ రీజియన్లో ఉంటే ఆఫ్ కండిషన్లో ఉన్నట్టు, అండ్ సాచురేషన్లో ఉంటే ఆన్ కండిషన్లో ఉన్నట్టు అనమాట. ఓకేనా, ఇక్కడ చూద్దాం. సో సాచురేషన్ రీజియన్, సో మనకి ట్రాన్సిస్టర్కి ఏంటండి, సో దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ట్రాన్సిస్టర్, బేస్, ఎమిటర్ అండ్ కలెక్టర్. ఓకే, దీనికి 2 జంక్షన్స్ అనేవి ఉంటాయి కదండి, ఎమిటర్ బేస్డ్ జంక్షన్ అండ్ కలెక్టర్ బేస్డ్ జంక్షన్. సో ఇప్పుడు చూద్దాం. సో సాచురేషన్ రీజియన్లో ఎప్పుడైతే ట్రాన్సిస్టర్ సాచురేషన్ రీజియన్లో ఉందని ఎలా తెలుసుకుంటామంటే, ఎమిటర్ బేస్డ్ జంక్షన్ అండ్ కలెక్టర్ బేస్డ్ జంక్షన్ రెండు ఫార్వర్డ్ బయాస్లో ఉంటే కనుక ట్రాన్సిస్టర్ అనేది సాచురేషన్ రీజియన్లో ఉందన్నమాట. అలాగే ఎమిటర్ బేస్డ్ జంక్షన్ ఈ 2 జంక్షన్స్ అండ్ కలెక్టర్ బేస్డ్ జంక్షన్ ఈ 2 జంక్షన్స్ రెండు బోత్ రివర్స్ బయాస్లో ఉంటే కనుక అప్పుడు ట్రాన్సిస్టర్ అనేది కట్ ఆఫ్ రీజియన్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఎమిటర్ బేస్డ్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో, అలాగే కలెక్టర్ బేస్డ్ జంక్షన్ అనేది రివర్స్ బయాస్లో ఉంటే కనుక ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజియన్లో ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ మనకి స్విచ్చింగ్ అప్లికేషన్స్లో ట్రాన్సిస్టర్ని మనం సాచురేషన్ రీజియన్ అండ్ కట్ ఆఫ్ రీజియన్లో మాత్రమే తీసుకుంటాం. ఓకేనా, సో సాచురేషన్ రీజియన్లో ట్రాన్సిస్టర్ అనేది క్లోజ్డ్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, క్లోజ్డ్ స్విచ్. ఓకే, ఇన్ సాచురేషన్ రీజియన్. కట్ ఆఫ్ రీజియన్లో ఓపెన్ స్విచ్. ఓకే, అండ్ యాక్టివ్ రీజియన్లో యాంప్లిఫైర్లా వర్క్ చేస్తుంది. ఓకేనా, ట్రాన్సిస్టర్ అనేది సాచురేషన్ అండ్ కట్ ఆఫ్ రీజియన్లో ఒక స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, సాచురేషన్ రీజియన్లో క్లోజ్డ్ స్విచ్ లాగా, అలాగే కట్ ఆఫ్ రీజియన్లో ఓపెన్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, ఈ ఫిగర్స్ చూసుకుంటే కనుక ట్రాన్సిస్టర్ అనేది సాచురేషన్ రీజియన్లో క్లోజ్డ్ స్విచ్ లాగా, అలాగే ట్రాన్సిస్టర్ అనేది కట్ ఆఫ్ రీజియన్లో ఓపెన్ స్విచ్ లాగా ఎలా వర్క్ చేస్తాయో తెలుస్తుంది అనమాట. సో దిస్ వన్ ఈస్ ద ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, దిస్ వన్ ఎమిటర్, బేస్, కలెక్టర్ టర్మినల్స్. సో ఎప్పుడైతే మనం ఇన్పుట్ వోల్టేజ్ వీని ఇచ్చామో, సో ఇక్కడ మనం ఇన్పుట్ వోల్టేజ్ త్రూ రెసిస్టర్ ఆర్బీ ఇచ్చాం కదండి. సో బేస్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఎమిటర్ బేస్ వోల్టేజ్, బేస్ ఎమిటర్ వోల్టేజ్, సో VB అనేది గ్రేటర్ దెన్ 0.7 volts అయితే కనుక ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవుతుంది. ఓకేనా, ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేసాం కదండి బేస్కి. సో NPN. సో ఇక్కడ బేస్ ఎమిటర్ జంక్షన్స్ అనేవి ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేసామో ఇందులో అనేది మ్యాక్సిమం కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవుతుంది. కటింగ్ వోల్టేజ్ VB గ్రేటర్ దెన్ 0.7 volts అయితే కనుక. ఓకేనా, సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది, బేస్ ఎమిటర్ జంక్షన్ అండ్ కలెక్టర్ బేస్ జంక్షన్ రెండు ఫార్వర్డ్ బయాస్ అవుతాయి అనమాట. సో దీంట్లో మ్యాక్సిమం కలెక్టర్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో మ్యాక్సిమం కలెక్టర్ దగ్గర మ్యాక్సిమం కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, కరెంట్ అనేది మ్యాక్సిమం కలెక్టర్ కరెంట్ అనేది ఫ్లో అయిందనమాట. IC = IC SAT. ఓకేనా, సో ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే ట్రాన్సిస్టర్ ఆన్ అయింది కదండి. ట్రాన్సిస్టర్ ఆన్ అయితే మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. స్విచ్ ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదండి. సో ఫ్లో అవుతుంది అనమాట. సో కరెంట్ అనేది ఇలా ఫ్లో అయిపోతుంది. సో IC = VCC/RC. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు అవుట్పుట్ దగ్గర ఎటువంటి వోల్టేజ్ అనేది రాదు. సో Vout = VCE = how much, 0 volts. ఓకేనా, అప్రాక్సిమేట్లీ 0 volts ఫర్ ఐడియల్ సాచురేషన్. ఓకేనా, అంటే ఇక్కడ ట్రాన్సిస్టర్ ఏమైందండి, ఒక స్విచ్ ఆన్ స్విచ్ లాగా, ఆన్ కండిషన్ ఆన్ స్విచ్ లాగా స్విచ్ అనేది ఆన్ అయిందనమాట. క్లోజ్డ్ స్విచ్ లాగా వర్క్ చేసింది. ఓకేనా, సో VCE = 0 ఫర్ ఐడియల్ సాచురేషన్. కానీ ప్రాక్టికల్గా VC అనేది 0 అయిపోదండి. సో సమ్ వోల్టేజ్ అనేది ఉంటుంది, దాన్ని మనం VCE SAT అని అంటాం. ఓకేనా, సో ఇక్కడ కంప్లీట్గా 0 అనేది అవ్వదు ప్రాక్టికల్గా. Vout = VCE = VC SAT.
ఓకేనా. నెక్స్ట్ కట్ ఆఫ్ రీజియన్. సో మనం ఇక్కడ బేస్కి ఎటువంటి ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఇవ్వలేదు. సో Vin ఈక్వల్ టు 0. సో IB ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎటువంటి బేస్ కరెంట్ అనేది జనరేట్ అవ్వలేదు. సో అంటే ఇక్కడ VBE బేస్ ఎమిటర్ వోల్టేజ్ అనేది < 0.7 volts అనమాట. అంటే కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అనమాట. సో <, కాబట్టి ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవ్వదు. సో ఇక్కడ కలెక్టర్ దగ్గర కరెంట్ అనేది ఫ్లో అవ్వదు అనమాట. అంటే బోత్ జంక్షన్స్ ఎమిటర్ బేస్ ఎమిటర్ జంక్షన్స్ అండ్ బేస్ కలెక్టర్ బేస్ ఎమిటర్ అండ్ కలెక్టర్ బేస్ జంక్షన్స్ రెండు రివర్స్ బయాస్లో ఉంటాయి అనమాట. బేస్ ఎమిటర్ జంక్షన్ అండ్ కలెక్టర్ బేస్ జంక్షన్ బోత్ ఆర్ రివర్స్ బయాస్డ్. కాబట్టి మనకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది VCC వస్తుంది. అంటే ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ అయింది, ఆన్ అవ్వలేదు. అంటే ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు, తిరగట్లేదు. సో ఇక్కడ మనకి చూడండి సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో స్విచ్ అనేది ఓపెన్ అయింది కాబట్టి మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, VC ఈక్వల్ టు VCC. మనం ఇక్కడ ఎంతైతే వోల్టేజ్ అనేది ఇచ్చామో అంత వోల్టేజ్ అనేది అవుట్పుట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా. ట్రాన్సిస్టర్ ఇన్ కట్ ఆఫ్ రీజన్, కట్ ఆఫ్ ఫర్ ఆఫ్ కండిషన్. ఓకేనా. స్విచ్ అనేది ఓపెన్. VBE < 0.7 volts. అంటే Vout ఈక్వల్ టు VCE ఈక్వల్ టు VCC అనమాట. ఓకేనా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రాన్సిస్టర్ సాచురేషన్ అంటే స్విచ్ అనేది క్లోజ్ అయింది, ఆన్ కండిషన్లో ఉందన్నమాట. సో అప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 ఆర్ VCE SAT. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ట్రాన్సిస్టర్ అనేది కట్ ఆఫ్ రీజన్ అంటే ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు, అంటే ఆఫ్ అయినప్పుడు, ట్రాన్సిస్టర్ ఆఫ్ అయినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది VCC ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనకి సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం సర్క్యూట్ ఆపరేషన్ గురించి చూద్దాం. ఓకేనా. ఈ సర్క్యూట్ చూడండి. ఈ సర్క్యూట్లో మనకి ఏం కనిపిస్తున్నాయి, 2 ఐడెంటికల్ NPN ట్రాన్సిస్టర్స్ అనేవి ఉన్నాయి కదండి. అవి ఎలా ఉన్నాయి, CE యాంప్లిఫైర్ విత్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనమాట. ఓకేనా. కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్లో కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్ విత్ పాజిటివ్ ఫీడ్బ్యాక్లో ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే సర్క్యూట్కి పవర్ సప్లై ఇస్తామో అప్పుడు ఈ 2 ట్రాన్సిస్టర్స్లో ఒక ట్రాన్సిస్టర్ అనేది త్వరగా కండక్ట్ అవుతుంది, అంటే త్వరగా ఆన్ అవుతుంది కంపేర్ టు అదర్ ట్రాన్సిస్టర్. ఓకేనా. ఈ 2 ట్రాన్సిస్టర్స్లో ఒక ట్రాన్సిస్టర్ అనేది త్వరగా ఆన్ అవుతుంది కంపేర్ టు అదర్ ట్రాన్సిస్టర్. అదేంటండి, 2 ఐడెంటికల్ NPN ట్రాన్సిస్టర్సే కదా, 2 ఒకసారి ఆన్ అవ్వాలి కదా అంటారా. కానీ 2 ఐడెంటికల్ అయినప్పటికీ వాటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఐడెంటికల్గా ఉండవు. ఓకేనా. దీనివల్ల ఒక ట్రాన్సిస్టర్ కండక్ట్స్ మోర్ దెన్ అదర్ అనమాట. ఓకేనా. సో ఈ సర్క్యూట్ ఆపరేషన్ అర్థం అవ్వాలంటే ఇలా అజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా. ఎప్పుడైతే పవర్ అనేది ఆన్ అయిందో అప్పుడు ట్రాన్సిస్టర్ Q2 అనేది కండక్ట్స్ మోర్ దెన్ ట్రాన్సిస్టర్ Q1 అనుకుందాం. ఓకేనా. ట్రాన్సిస్టర్ Q2 కండక్ట్స్ మోర్ దెన్ ట్రాన్సిస్టర్ Q1. ఓకేనా. అంటే ట్రాన్సిస్టర్ Q2 అనేది ఆన్ అనమాట. సో ట్రాన్సిస్టర్ Q2 ఆన్ అంటే ఇందులో డ్రాన్ అయ్యే కరెంట్ అనేది మోర్ దెన్ కరెంట్ డ్రాన్ బై Q1. ఓకే. సో ఇందులో పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూస్ చేశారు కాబట్టి కరెంట్ డ్రాన్ బై Q2 అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కరెంట్ డ్రాన్ బై కంపేర్ టు కరెంట్ డ్రాన్ బై Q1. అంటే Q1లో కరెంట్ ఫ్లో అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఫైనల్గా ఈ కుములేటివ్ ప్రాసెస్ వల్ల ట్రాన్సిస్టర్ Q2 అనేది సాచురేషన్లో ఉంటుంది అండ్ ట్రాన్సిస్టర్ Q1 అనేది కట్ ఆఫ్లో ఉంటుంది. ఓకేనా. సో మీకు బాగా అర్థం అవ్వాలని సర్క్యూట్ ఆపరేషన్ నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. ఓకే. సో ఇలా అజ్యూమ్ చేసుకోవాలి కదా, అజ్యూమ్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ కేస్ 1లో Q2 అనేది ఆన్ అయింది అనుకుందాం, ఆన్ స్టేట్లో ఉంది అనుకుందాం. అండ్ Q1 అనేది ఆఫ్, కట్ ఆఫ్లో ఉంది అనుకుందాం. ఓకేనా. ఫస్ట్ కేస్ అనమాట. సో Q2 ఆన్ అయింది అంటే రెసిస్టర్ RC2కి అక్రాస్గా వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో Q2 ఆన్ అయిందంటే RC2కి అక్రాస్గా వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది. అంటే మనకి దీనికి అక్రాస్గా వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఎంతండి, Q2 ఆన్ అయిందంటే VCE2 ఈక్వల్ టు 0 ఫర్ ఐడియల్ సాచురేషన్. ఓకేనా. ప్రాక్టికల్గా VCE SAT అనేది ఉంటుంది. ఇందాక మీకు ట్రాన్సిస్టర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదండి, స్విచ్లో ఎలా యాక్ట్ చేస్తుందో సాచురేషన్ రీజియన్లో ఉన్నప్పుడు. సో అందుకే నేను అంత ఇదిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ట్రాన్సిస్టర్ గురించి. సో ఇందులో మెయిన్ స్విచ్చింగే కదా, మెయిన్ ఆపరేషన్ స్విచ్చింగే కదా. సో అందుకని మీకు అంతలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో Q2 ఆన్, Q1 ఆఫ్లో ఉందంటే VCE2 ఈక్వల్ టు 0
అండ్ VC1 ఈక్వల్ టు VCC అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్రాన్సిస్టర్ Q2 ఆన్ స్టేట్లో ఉంటే కెపాసిటర్ C2 అనేది ఛార్జ్ అవుతుంది. ట్రాన్సిస్టర్ Q2 ఆన్లో ఉంటే కెపాసిటర్ C2 అనేది ఛార్జ్ అవుతుంది. ఓకేనా, త్రూ రెసిస్టర్ RC1. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ వన్ ఈజ్ ద Q2 ట్రాన్సిస్టర్ ఆన్లో ఉంది. ఓకే, సో Q2 ఆన్లో ఉన్నప్పుడు కెపాసిటర్ C2 అనేది ఏమవుతుంది, ఛార్జ్ అవుతుంది. ఓకే, Q2 ఆన్లో ఉన్నప్పుడు కెపాసిటర్ C2 అనేది ఛార్జ్ అవుతుంది త్రూ రెసిస్టర్ RC1. ఓకే, మీకు ఇక్కడ విడివిడిగా నేను డయాగ్రామెటికల్గా రిప్రజెంట్ చేశాను సేమ్. ఓకే, పాయింట్ B, పాయింట్ C దగ్గర నుంచి కెపాసిటర్ C2 త్రూ రెసిస్టర్ RC1. ఓకే, కెపాసిటర్ C2 ఛార్జ్ అవుతుంది. సో వోల్టేజ్ అక్రాస్ C2 ఎంత ఉంటుందండి, VCC విత్ పొలారిటీస్. దిస్ వన్ ఈజ్ ద పాజిటివ్ అండ్ దిస్ వన్ ఈజ్ ద నెగిటివ్ పొలారిటీ. ఓకేనా, పొలారిటీస్ ఇక్కడ చూపించండి, చూడండి ఫిగర్లో. సో C2 ఛార్జ్ అవుతుంటే C1 అనేది C2 ఛార్జ్ అవుతుంది Q2 ఆన్లో ఉన్నప్పుడు. ఓకేనా, Q2 ఆన్లో ఉన్నప్పుడు C2 అనేది ఛార్జ్ అవుతుంది త్రూ రెసిస్టర్ RC1. ఓకే, ఇప్పుడు C2 ఛార్జ్ అవుతుంటే C1 అనేది డిశ్చార్జ్ అవుతుంది. ఓకే, C1 అనేది డిశ్చార్జ్ అవుతుంది త్రూ రెసిస్టర్ R1. ఇక్కడ ఇది కూడా నేను డిశ్చార్జ్ ఎలా అవుతుందో కూడా విడిగా డ్రా చేసి చూపిస్తున్నాను, చూడండి. సో దిస్ వన్ ఈజ్ ద R1. ఓకే, కెపాసిటర్ C1. దిస్ ఈజ్ ద పాయింట్ A అండ్ పాయింట్ D. సో కెపాసిటర్ C1 అనేది డిశ్చార్జ్ అవుతుంది త్రూ రెసిస్టర్ R1 as shown in figure and the polarities here. This one is the polarities. ఓకే, Q2 ఆన్ అయినప్పుడు ఏమవుతుందండి, కెపాసిటర్ C2 అనేది ఛార్జ్ అవుతుంది, C1 అనేది డిశ్చార్జ్ అవుతుంది. C2 అనేది ఛార్జ్ అవుతుంది త్రూ రెసిస్టర్ RC1 అండ్ C1 అనేది డిశ్చార్జ్ అవుతుంది త్రూ రెసిస్టర్ R1. ఓకే, ఎప్పుడైతే కెపాసిటర్ C1 డిశ్చార్జెస్ మోర్ అండ్ మోర్ అంటే కంప్లీట్గా డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు పొటెన్షియల్ ఆఫ్ పాయింట్ A. ఓకే, ఇక్కడ చూసుకోండి, పొటెన్షియల్ ఆఫ్ పాయింట్ A అంటే పాయింట్ A దగ్గర వోల్టేజ్. పాయింట్ A దగ్గర వోల్టేజ్ అంటే ట్రాన్సిస్టర్ Q1 బేస్ దగ్గర వోల్టేజ్ అనేది మోర్ అండ్ మోర్ పాజిటివ్ ఆర్ లెస్ అండ్ లెస్ నెగిటివ్ అనేది అవుతుంది. ఓకేనా, సో మోర్ అండ్ మోర్ పాజిటివ్ అవుతే అప్పుడు ఏమవుతుంది, VA అంటే పాయింట్ A దగ్గర వోల్టేజ్ బికమ్ ఈక్వల్స్ టు VR అంటే కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ Q1 అవుతుంది అనమాట. సో కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ Q1 అంటే VB గ్రేటర్ దెన్ 0.7 volts అనుకుందాం. సో ఎప్పుడైతే VA అంటే పాయింట్ A దగ్గర వోల్టేజ్ VA గ్రేటర్ దెన్ VR అంటే బేస్ ఆఫ్ Q1, సో VA గ్రేటర్ దెన్ VR అవుతుందో, సో ఇది కంప్లీట్గా డిశ్చార్జ్ అయింది కదా. సో ఇక్కడ పొటెన్షియల్ దగ్గర వోల్టేజ్ పాయింట్ A దగ్గర వోల్టేజ్ అనేది ఏమైంది, ఇంక్రీజ్ అయిందనమాట. సో VA గ్రేటర్ దెన్ VR అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, Q1 అనేది కండక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా, Q1 అనేది కండక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర VA గ్రేటర్ దెన్ VR కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అనమాట. సో కట్ ఇన్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ట్రాన్సిస్టర్ Q1 అనేది కండక్ట్ అవుతుంది. సో ఇక్కడ ట్రాన్సిస్టర్ Q1 కండక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందంటే Q2 ఆఫ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ సిమిలర్ ఆపరేషన్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే Q1 ఆన్ అండ్ Q2 ఆఫ్ అయిందో, సో ఇప్పుడు నేను ఇక్కడ కేస్ 2 దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ వన్ ఇస్ ద కేస్ 1. అర్థమైంది కదండి. ఇప్పుడు కేస్ 2 చూడండి. సో సిమిలర్ ఆపరేషన్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు ఏమైంది, Q1 అనేది ఆన్ అయింది. ఇందాక Q2 ఆన్ అనుకున్నాం కదండి, ఇప్పుడు Q1 ఆన్ అండ్ Q2 ఆఫ్. ఓకే, సో Q1 ఆన్ Q2 ఆఫ్ అయితే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ RC1. సో RC1కి అక్రాస్గా వోల్టేజ్ డ్రాప్ జరిగిందంటే VCE1 ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇది క్లోజ్ అవుతుంది, క్లోజ్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అవుట్పుట్లో ఎటువంటి వోల్టేజ్ అనేది ఉండదు. సో ఇది క్లోజ్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో Q2 ఆఫ్ అంటే ఇందులో మాక్సిమం వోల్టేజ్ అనేది అవుట్పుట్లో వస్తుంది అనమాట. సో VC2 ఈక్వల్ టు VCC అవుతుంది. సో ఇప్పుడు చూద్దామండి. అప్పుడు ఏమవుతుందంటే కెపాసిటర్ C1 ఛార్జెస్, ఇందాక C2 ఛార్జ్ అయింది కదండి, ఇప్పుడు C1 ఛార్జ్ అవుతుంది అనమాట. ఇందాక C1 డిశ్చార్జ్ అయింది, ఇప్పుడు C1 ఛార్జ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఫిగర్ చూడండి, సేమ్ Q1. సో దిస్ వన్ ఈజ్ ద Q1. ఓకే, Q1 పాయింట్ A అండ్ కెపాసిటర్ C1 charges through resistor RC2. Okay, this one is the capacitor C1. Okay,
C1 RC2. Okay, charges. Capacitor C1 charges through resistor RC2. Okay, మరియు capacitor C2 discharges through resistor R2. ఓకే, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ పార్ట్స్ అనేవి ఫిగర్లో చూడండి. ఓకే, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ పార్ట్స్ అనేవి ఫిగర్లో చూసుకోండి. ఓకే, దిస్ వన్ ఇస్ ద పాయింట్ D, నాట్ పాయింట్ C. ఓకే, C1 is charging through resistor RC2 and C2 is discharges through resistor R2. ఓకే, సేమ్ ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ మీకు విడివిడిగా డ్రా చేసి చూపిస్తున్నాం. ఛార్జింగ్ ఎలా అవుతుందో, డిశ్చార్జింగ్ ఎలా అవుతుందో, అండ్ విత్ పొలారిటీస్. ఓకే, విత్ పొలారిటీస్ ఈ ఫిగర్లో చూపిస్తున్నా ఎలా ఉన్నాయో పొలారిటీస్ కూడా. ఓకే, సో ఎప్పుడైతే కెపాసిటర్ ఇందాక C1 డిశ్చార్జ్ అయింది కదా కంప్లీట్గా, ఇప్పుడు ఎప్పుడైతే కెపాసిటర్ C2 అనేది కంప్లీట్గా డిశ్చార్జ్ అవుతుందో, డిశ్చార్జ్ మోర్ అండ్ మోర్ కంప్లీట్గా డిశ్చార్జ్ అవుతుందో, పొటెన్షియల్ ఆఫ్ పాయింట్ B, పొటెన్షియల్ ఆఫ్ పాయింట్ B. సో పాయింట్ B పొటెన్షియల్ అంటే బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 అనమాట. సో Q2 దగ్గర పొటెన్షియల్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 దగ్గర వోల్టేజ్ లెస్ ఆర్ లెస్ నెగిటివ్ కానీ మోర్ ఆర్ మోర్ పాజిటివ్ గానీ అవుతుంది అనమాట. సో VB బికమ్స్ ఈక్వల్ టు VR అంటే కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ Q2 అనమాట. సో VB గ్రేటర్ దెన్ VR ఎప్పుడైతే C2 అనేది కంప్లీట్గా డిశ్చార్జ్ అవుతుందో. సో VB దగ్గర పొటెన్షియల్ ఏమవుతుంది, కట్ ఇన్ వోల్టేజ్ కంటే ఎక్కువ అయినప్పుడు ట్రాన్సిస్టర్ Q2 అనేది కండక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు Q2 అనేది ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. సారీ, Q2 అనేది ఆన్ అవుతుంది, Q1 అనేది ఆఫ్ అవుతుంది. Q2 అనేది ఆన్ అవుతుంది అండ్ Q1 అనేది ఆఫ్ అవుతుంది కదా. సో ఇలా చూసుకుంటే కనుక సర్క్యూట్ అనేది కంటిన్యూస్గా స్విచ్చింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట 2 కోసిస్టేబుల్ స్టేట్ మధ్యలో. ఓకేనా, సో వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ట్రిగర్ ఈస్ నీడెడ్ మనకి స్క్వేర్ వేవ్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, ట్రాన్సిస్టర్ Q1 అండ్ Q2 కలెక్టర్ టర్మినల్స్ దగ్గర, అంటే పాయింట్ C అండ్ పాయింట్ D టర్మినల్స్ దగ్గర. ఓకేనా, సర్క్యూట్లో ఉన్న రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్ వాల్యూని చేంజ్ చేస్తే అవుట్పుట్ వేవ్ ఫామ్ యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ డ్యూటీ సైకిల్ని ఆల్టర్ చేయొచ్చు. ఓకేనా, మనం ఈ 2 Q1 అండ్ Q2కి అక్రాస్గా అవుట్పుట్ వోల్టేజ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ వేవ్ ఫామ్స్ చూద్దాం. దిస్ వన్ ఈస్ ద అవుట్పుట్ వేవ్ ఫామ్స్ ఆఫ్ యాస్టబుల్ మల్టీ వైబ్రేటర్ అనమాట. సో దిస్ వన్ ఈస్ ద కలెక్టర్ ఆఫ్ Q1, దిస్ వన్ ఈస్ ద బేస్ ఆఫ్ Q1, దిస్ వన్ ఈస్ కలెక్టర్ ఆఫ్ Q2 అండ్ బేస్ ఆఫ్ Q2. మనం అవుట్పుట్ వోల్టేజ్ని Q1కి అక్రాస్గా అండ్ Q2కి అక్రాస్గా కూడా తీసుకుంటాం కదండి. సో వాటికి అక్రాస్గా అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎలా ఉంటుందో ఈ వేవ్ ఫామ్స్ ద్వారా చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు Q1 ఆన్ అయినప్పుడు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ RC1 కదండి. సో అప్పుడు మనకి VC1 ఈక్వల్ టు 0 ఫర్ ఐడియల్ సాచురేషన్, కానీ ప్రాక్టికల్గా VC సమ్ వోల్టేజ్ అనేది ఉంటుంది. ఓకేనా, Q1 దగ్గర సో అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. సో Q1 అనేది Q1 ఆఫ్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ VC1 ఈక్వల్ టు ఏమవుతుందండి, VCC కదా. సో VCC మ్యాక్సిమం వోల్టేజ్ Q1 ఆఫ్ అయినప్పుడు. ఓకేనా, సో ఇలాగా కలెక్టర్కి అక్రాస్గా వోల్టేజ్ అనేది ఇలా డెవలప్ అవుతుంది అనమాట కలెక్టర్ టర్మినల్ దగ్గర అవుట్పుట్. సో దిస్ వన్ ఈస్ ద T1 పీరియడ్ అండ్ దిస్ వన్ ఈస్ ద T2 టైం పీరియడ్. ఓకే, దిస్ ఇస్ ద టైం పీరియడ్. నెక్స్ట్ దిస్ వన్ ఈస్ ద బేస్ ఆఫ్ Q1. సో బేస్ టర్మినల్ దగ్గర Q1 యొక్క బేస్ టర్మినల్ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎలా ఉంటుందో ఇదనమాట. సో కెపాసిటర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ చెప్పాను కదండి. సో Q1 ఆన్లో ఉన్నప్పుడు C1 అనేది ఛార్జ్ అవుతుంది, C2 అనేది డిశ్చార్జ్ అవుతుంది. C2 అనేది ఎప్పుడైతే కంప్లీట్గా డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు Q1 అనేది ఆన్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైతే C2 అనేది కంప్లీట్గా డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు Q1 అనేది ఆన్ అవుతుంది. ఓకేనా, C2 అనేది కంప్లీట్గా డిశ్చార్జ్ అయినప్పుడు ఏమైంది, Q1 అనేది ఆన్ అయింది. ఓకే, నెక్స్ట్ దిస్ వన్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్ అక్రాస్ Q2 అనమాట, కలెక్టర్ ట్రాన్సిస్టర్ Q2 వోల్టేజ్ అనమాట ఇది. ఓకే, Q2 ఆఫ్ VCE2 ఈక్వల్ టు VCC. ఓకే, Q2 ఆఫ్లో ఉన్నప్పుడు VCE2 ఈక్వల్ టు ఏమైందండి, VCC. ఓకే, ఆన్లో ఉన్నప్పుడు VCE2 ఈక్వల్ టు 0 ఆర్ VCE ఈక్వల్ టు VCE SAT. ఓకే, సమ్ వోల్టేజ్ అనేది ఉంటుంది కదా, ప్రాక్టికల్గా కంప్లీట్గా 0 అవ్వదు. సో దిస్ వన్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్ అక్రాస్ ట్రాన్సిస్టర్ Q2. ఓకే, కలెక్టర్ టర్మినల్ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ వేవ్ ఫామ్, స్క్వేర్ వేవ్ ఫామ్. ఓకే, ఇది బేస్ దగ్గర ట్రాన్సిస్టర్ Q2 బేస్ దగ్గర వోల్టేజ్ అనమాట. ఎప్పుడైతే C1 అనేది కంప్లీట్గా డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు ట్రాన్సిస్టర్ Q2 అనేది ఆన్ అవుతుందన్నమాట. ఓకేనా, డిశ్చార్జ్ ఆఫ్ C1. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర Q2 అనేది ఆఫ్ అయింది. సో ఈ పాయింట్ దగ్గర Q2 అనేది ఆన్ అయింది. ఓకేనా, సో ఇక్కడ మైనస్ VCC అనేది ఛార్జ్ కన్జర్వేషన్ అనమాట, డ్యూ టు కెపాసిటర్ ఛార్జ్ కన్జర్వేషన్. ఓకే, సో దిస్ వన్ ఇస్ ద అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ ఆఫ్ యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఓకే, స్క్వేర్ వేవ్ ఫామ్ అనేది యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్లో ఇలా జనరేట్ అవుతుందన్నమాట.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.